పిప్పాకు, కుప్పెంటాకు, పిప్పి పన్నాకు, ఈ 3 ఒకటే. నెట్లో కొట్టండి యూట్యూబ్లో. పిప్పి ఆకు, ఈ ఆకుని తీసుకొని శుభ్రంగా కడిగి బాగా మెత్తగా నూరాల, పేస్ట్ మాదిరి. కాస్త పసుపు, కొద్దిగా పటిక. ఉదాహరణకి గాయాన్ని బట్టి ఈ మందు తయారు చేసుకోవాలి. పెద్ద గాయం అంటే ఎక్కువ తీసుకోవాలి. ఉదాహరణకి ఒక రూపాయి బిళ్ళ సైజులో ఉండే గాయానికి 1 పిటికెడు కుప్పెంటాకు, 2 చిటికల పసుపు, 1 చిటికెడు పటిక యాజ్ మెత్తగా నూరండి. ఇక నీళ్ళు వేసే అవసరం లేదు. ఈ పేస్ట్ని తీసుకొని ఒక బట్టలేసి గట్టిగా పిండామంటే అందులో మంచి రంగుగల క్రీమ్ బయటకు వస్తుంది. ఆ క్రీమ్లోకి మనం ఏం చేయాలా, ఒక చింత పిక్క పరిమాణంలో వెన్న కలపాల. మొత్తం అంతా కలిపి ఈ యొక్క అమృతాన్ని ఆ గాయం పైన పూయాల. ఇది పూయక ముందు మనం ఏం చేయాలా, ఉడికిన వేపాకు నీళ్లతో ఆ గాయాన్ని కడగాల. పచ్చాకండి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకునేది కాదు. ఒక పట్టడు వేపాకుని బాగా వేడి నీళ్ళలో మరిగించి ఆ నీటితో గాయాన్ని కడిగి అలా శుభ్రంగా కాటన్తో తుడిసేసి ఎండలో కూర్చొని మనం తయారు చేసుకున్న ఈ పిప్పాకు, పసుపు, పటిక, వెన్న, ఈ యొక్క అమృతాన్ని వాటిపైన పూసి 1 గంట సేపు ఎండకు కూర్చుంటే ఆ గాయాన్ని పట్టి ఇన్ని రోజులుగా మానిపోతుంది.